अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी आईआईटी जग्गारेड्डी निर्मला जग्गारेड्डी, जिन्होंने 30 किलोमीटर बाइक पर सवार होकर कस्बे के एचएमडीए हदूद के तहत 15 तालाबों की खूबसूरती का मुआयना किया। जग्गारेड्डी ने मशवरा दिया कि अहदेदारों को 2500 करोड़ रुपए के साथ मंसूबे तैयार करें। 25 मीटर चौड़ाई के पुश्ते एक निक्कल रोड, वॉकिंग ट्रैक, धोबी घाट, बदकुमा घाट, लाइटिंग, कश्तीरानी, माहीगिरी के लिए मुनासिब सहूलियात और हर तालाब पर बच्चों का पार्क कायम करने की तजवीज़ दी गई है। చెప్పండి ఈ కిసాన్ సాగర్ సంబంధించి ఇది ఎన్ని ఎకరాల చెరువు? ఇది 130. ఇది మొత్తం 130 ఎకరాల చెరువు. ఎఫ్టీఆర్ 130 ఎకరాల ఎఫ్టీఆర్ చెరువు. మనకు ఈ చెరువుకి నీళ్లు పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా అంటే ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి? కలివేములు అటు ఉన్నది అంటే ఇక్కడ కొన్ని చెరువులు ఉన్నాయి. కందిలో కొన్ని చెరువులు. అది కాదు, మనం నిలబడ్డ చెరువు నీళ్ళు ఎటు నుంచి వస్తుంది? నాగసముద్రము అనేది ఒకటి చర్యాల బాడ నుంచి ఒకటి వస్తుంది. అంటే చెరువు ఊర్లకించి వచ్చేది ఒకటి ఉంది, చెరువు అనేది కెనాల్ చెరువు ఊర్లకించి ఉంది ఒకటి ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి శంకరపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అక్కడ వికారాబాద్ నుంచి అక్కడ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇందిరాకరణ్ బాణం నుంచి చక్క చర్యాల ఊర్లకి ఒక నాల ఉంది. ఇది ప్యూర్ వర్షం వాటర్ వచ్చేది పైనుంచి వచ్చేది. అది కాక అదేనా? ఇది కాక అక్షయ పాత్ర పక్కకి ఒక కెనాల్ ఉంది, ఒకటి చిన్నది ఒకటి ఉంది. అక్కడి నుంచి వచ్చే వాటరు ఇప్పుడు మనం ఈ జైలు పక్కకు ఉన్న చెరువులో వస్తుంది. ఓకే రైట్, ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు దీని కింద ఆయకట్ట ఏమైనా ఉందా? దీని కింద మ్యాక్సిమం సరే, అది వదిలేసేయండి. సరే, ఇప్పుడు మనము ఆలోచించిందంటే ఇది హెచ్ఎండే పరిధిలో వస్తుంది కాబట్టి ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాంట్లోనే ఈ చెరువుని కాపాడడానికి మళ్ళీ ఇది ఎవరో కబ్జాలు చేయకుండా ఈ చెరువును కాపాడడానికి ఇక్కడ వాటర్ ఎప్పుడు నిలబడుతుంది కాబట్టి దీన్ని కాపాడడానికి హెచ్ఎండిలో మనం ఈ చెరువును కూడా దీనికి బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అంటే ఈ చెరువు కట్ట ఎన్ని కిలోమీటర్లు? ఎంత? 1200 మీటర్లు. కిలోమీటర్ బావు 1.5 కిలోమీటర్ బావు పొడుగు కట్ట ఉంటుంది. ఓకే రైట్. కట్ట ఎర్రకుంట కూడా ఉంది సార్, దాన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ చేయండి. ఆ చెరువు కూడా చేయండి. రోడ్ ఉంది కదా సార్, అక్కడ కూడా అక్కడ దాకా చేయండి. ఎర్రకుంటది కూడా కలుపుకోండి. ఎర్రకుంటది కలుపుకుంటే డైరెక్ట్ గా ఆర్టీఓ ఆఫీస్కి ఎదురుగా పోతుంది. ఇక్కడ ఎవరు ఇండ్లు డ్యామేజ్ కావు కదా, ఎవరు ఇండ్లు కూల కొట్టడం చేయడం లేదు కదా. రైట్, ఇది కూడా పెట్టుకోండి వెంకట్ సార్, ఇది కూడా పెట్టుకోండి. టోటల్ 2 కిలోమీటర్స్. చెరువు వెడల్పు ఎంత ఉంది ఇప్పుడు? ఈ చెరువు అయితే 3 మీటర్లు. మనం ఎంత వెడల్పు పెట్టుకుంటున్నాము వెంకట్ సార్? పెద్దగా 2 వెహికల్స్ వచ్చేది పోయేది పెట్టుకోవాలి. అదే సేమ్ మనం కింది బజార్ చెరువు తీసుకుంటాం కదా, అదే లైన్లో తీసుకోండి. మళ్ళీ ఏంటంటే వెంకట్ సార్, మనం కింది బజార్ చెరువు, మహబూబ్ సాగర్ వెడల్పు ఎంతైతే తీసుకుంటున్నామో మనం విజిట్ చేసే ప్రతి చెరువును అంతే వెడల్పు తీసుకోండి. ఓకే, సేమ్ అదే వెడల్పు, ఇంకా ఏమన్నా తేడా లేదు. ఇక అదే ఇప్పుడు అది ఎంత ఉంది మనకు మొత్తం టోటల్గా? కొత్త దాంతో కలుపుకుంటే 25 మీటర్స్. కొత్త దాంతో కలుపుకుంటే అడిషనల్గా పెట్టేదాంతో మొత్తం 25 మీటర్స్ మెయిన్ పంట కింద రోడ్డు కాక రోడ్డు వదిలేండి కాక మనం మెయిన్ ఇప్పుడు బండి ఉంది కదా, ఇప్పుడు చెరువు కట్ట ఉంది కదా, ఆ చెరువు కట్టకు అదనంగా ఎంత పెట్టినా? చెరువు కట్ట అదనంగా 16 మీటర్స్ 16. ఇది కలుపుకుంటే 25 మీటర్లు వస్తుంది. సేమ్ ప్రతి మనం ఇప్పుడు విజిట్ చేసి అన్ని చెరువుల దగ్గర 25 మీటర్లే పెట్టండి కట్ట. ఓకే, ఇది పెట్టండి. మనం ఏమనుకుంటున్నాం దీంట్లో కూడా సేమ్ ఇంతే. ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ కానీ గ్రీనరీ కానీ ఇది సేమ్. మనం చెరువు కట్ట కింది బజార్ ఏ డిజైన్ తీసుకుంటున్నాము అందులో అంత కూడా రావాలి. आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू ने तबसरा किया है कि रियासती हुकूमत सनअतकारों के लिए हमेशा दस्तयाब रहेगी। वज़ीर आला ने कहा है कि कारोबार करने में आसानी और कारोबार करने की रफ्तार का कोई मुकाबला नहीं कर सकता। वज़ीर आला ने मरकज़ी वज़ीर निर्मला सीतारमण के साथ विशाखापट्टनम में CII ग्लोबल कैपेबिलिटी सेंटर बिजनेस समिट में शिरकत की। वज़ीर आला ने कहा है कि सनअतों की ज़रूरियात के मुताबिक रियासत में हुनरमंद इंसानी वसाइल दस्तयाब हैं। आदि श्रीनिवास गवर्नमेंट विप हैदराबाद में एक प्रेस कॉन्फ्रेंस की। उन्होंने कहा है कि KTR चिट चैट के नाम पर हर तरह का कूड़ा करकट फैला रहे, वो बगैर किसी काम या कहे बकवास कर रहे। KTR को
चीफ मिनिस्टर रेवंत रेड्डी के बारे में सोचने के सिवा कुछ काम नहीं है। उन्होंने कहा कि जिस वक्त केटीआर चिट चैट कर रहे, हमारे सीएम रेवंत रेड्डी तेलंगाना की नई तालीमी पॉलिसी पर सेक्रेटरिएट में मीटिंग कर रहे। చిట్ చాట్ పేరుతో చెత్త మాటలు మాట్లాడుతుండు, చెత్త వాగుడు వాగుతున్న సందర్భం. చిట్ చాట్ పేరుతో మీడియాలో ఉండాలనే ఆలోచన తప్ప, చిట్ చాట్లో సొంత చెల్లెలు కవిత పేరెత్తే సాహసం చేయలే, కవిత వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కూడా లేకుండా, కవిత చెప్పినటువంటి ప్రశ్నలను ఎదుర్కోలేక చిట్ చాట్లో మా ముఖ్యమంత్రి పైన పడడం, మాటి మాటికి రేవంత్ రెడ్డి గారి పేరెత్తిందే పూట గడవని విధంగా తయారైనటువంటి కేటీఆర్ గారు సెక్రటరియట్కి రావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు. మీరు చిట్ చాట్ చేస్తున్న సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో నూతన విద్యా విధానం పైన చర్చిస్తున్నటువంటి వీడియో ఒకసారి పంపిస్తా చూడమని చెప్పని. మీరు ఫామ్ హౌస్కే పరిమితమైపోయి ఇంటికి పరిమితమై పాలన చేసినటువంటిది గతమైతే, ఇప్పుడు సెక్రటరియట్ పరిపాలన ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ అన్ని శాఖలకు ఒక పాలసీని తీసుకొస్తున్నటువంటి సందర్భం. మీ హయాంలో అసలు ఏ శాఖకు కూడా ఒక పాలసీ లేని మీరా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడదని చెప్పి ఇంతకుముందు అనేక సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మా ముఖ్యమంత్రి जिले कलेक्टर पी प्रवनिया ने रेवेन्यू हुकाम को हुक्म दिया है कि वो जिले में अराजी के हुसूल के काम को तेज करें। रीजनल रिंग रोड, RRR और ओवर ब्रिजेस और नेशनल इन्वेस्टमेंट मैन्युफैक्चरिंग जोन के लिए जमीन के हुसूल के जारी मसाइल का जायजा लेने के लिए कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में रेवेन्यू हुकाम के साथ एक जामे जायजा लिया गया। इस मौके पर बात करते हुए कलेक्टर ने ओहदेदारों को हिदायत दी कि वो फौरी तौर पर इस बात को यकीनी बनाने के लिए इक़दाम करें कि हुसूल अराजी में लोगों के मुनसिफाना हुकूक का तहफ़्फ़ुज़ किया जाए, किसानों के साथ इंसाफ किया जाए और तरक्याती प्रोजेक्टों में ताख़िर न हो। जिले एडिशनल कलेक्टर मुकामी इदारे चंद्रशेखर ने कहा है कि अगर क़ब्ल अज़ वक्त हमल की तशख़ीस के टेस्ट क़वायद के ख़िलाफ़ कराए जाते हैं तो सख्त कार्रवाई की जाएगी। उनके चैम्बर में एडिशनल कलेक्टर चंद्रशेखर की सदारत में PCPNDT एक्ट के निफाज पर एक जायज़ा इजलास मुनक़्क़िद किया गया। इस मौके पर एडिशनल कलेक्टर ने खिताब किया। उन्होंने कहा कि जिन्नैन की जिन्स का तयन मुकम्मल तौर पर मबनू है और उन्होंने कहा है कि हुकूमत ने इसके लिए PCPNDT एक्ट को नाफिज किया है। उन्होंने कहा है कि PCPNDT की वॉल कापियाँ हर अस्पताल में आवेज़ा की जाएं। एडिशनल कलेक्टर ने कहा है कि अगर कहीं भी क़ब्ल अज़ वक्त हमल की तशख़ीस के टेस्ट करवाए गए तो इन इदारों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। महबूबाबाद जिले के मरकज में नई 3 रेलवे लाइनें बिछाई गई थी, इसलिए रेलवे हुकाम ने इस इलाके में रेलवे की ज़मीन अपने कब्जे में ले ली। चूँकि एडवोकेट्स कॉलोनी मेन रोड गेट से मुलाक़ा मरकजी सड़क गड्ढों से भरी हुई थी, इसलिए CPI के ज़रिए एहतमाम एहतजाजी मुजाहरा किया गया, जिसमें मुतालबा किया गया कि फौरी तौर पर CC रोड तामीर की जाए और CC रोड की तामीर तक रेलवे BT टर्मिक रोड को आर्जी तौर पर खोल दिया जाए। మహబూబాబాద్ జిల్లాలోని మరి కొత్త బజార్ వైపున ప్రధాన గేట్ వైపు నుంచి అనేక రకాల వాహనాలు, అదేవిధంగా ప్రజలు దాదాపు 15 కాలనీలకు సంబంధించిన వేలాది మంది నిత్యము వినియోగిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్డు గతంలో కూడా ఈ రోడ్డు సౌకర్యం గతంలో ఇక్కడ మాస్టర్గా రోడ్డు గతంలో కూడా ఏర్పడబడింది. కానీ ఈ వర్షాకాల సీజన్తో పాటు అనేక రైల్వే శాటిలైట్ పనులు అవుతున్న నేపథ్యంలో కూడా కొత్త రోడ్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ నుంచి వాహనాలు పోవడం వల్ల మొత్తము గుంటలు, అదేవిధంగా బుద్ధమయం అవుతుంది. ఇక్కడ సమస్యలు ఈ రోడ్డు నుండి గేట్ వరకు ఒక CC రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉంది. దాని మీద మున్సిపల్ అదేవిధంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, అందుకోసం ఇక్కడ ప్రత్యామ్నాయంగా వైపున మనకు రైల్వే సంబంధించిన గతంలో ప్రజలందరూ కూడా వినియోగించుకునేటువంటి BT రోడ్డు ఉన్నది. ఆ BT రోడ్డు ఇక్కడ ప్రైవేట్ సంబంధించిన BT రోడ్డు ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ శాటిలైట్ పని మొత్తం అయిపోయింది. గత 17వ తారీఖు రోజున ఇక్కడ మున్సిపల్ సేఫ్టీ కమిషనర్ కానీ లేదంటే DRM అనే అధికారులు కూడా వచ్చిండ్రు. శాటిలైన్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ కాంట్రాక్టర్ తోటి చెప్పి రైల్వే అధికారులు
ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరికరాలు కానీ లేదంటే ఇసుక కానీ కంకర ఇవన్నీ కూడా తీసేసి ఈ బీటీ రోడ్డు చాలా ఉపయోగకరంగా ఉన్నది, నాణ్యతతో కూడింది. కొంతకాలం అయినా కూడా ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా ఉపయోగపడే అవకాశం ఉంది. వాటికి రైల్వే అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి మున్సిపాలిటీకి విజ్ఞప్తి చేసుకుంటే దీన్ని తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మేము స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పురపాలక అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది, రైల్వే శాఖలో విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ప్రస్తుతము ఏదైతే వినియోగించుకున్న జడ్జి కోర్టు నుండి మరి ఏదైతే గేట్ వరకు పోయే రోడ్డు అనేటువంటి ఉందో అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మెటల్ రోడ్డు ఈ వర్షాకాలంతో ఇంకా మరింత వాహనాలతోటి పూర్తిగా అధ్వానంగా మారింది. దాన్ని సీసీ రోడ్డు వేయాల్సింది అవసరం ఉండేది. దానికి జాప్యం అవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఈ బీటీ రోడ్డును తక్షణమే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి మొత్తం నిరుపయోగమైనటువంటి వస్తువులు అదేవిధంగా సామాగ్రిని కూడా తొలగించి దీని ప్రజల రవాణా సౌకర్యార్థం, ఎందుకంటే ఇక్కడ నుంచి విపరీతంగా పాత బజారు పోవాలంటే ఈ గేటు మీద నుంచే, ఎందుకంటే ఆర్యూబీ దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచే నిత్యము బస్సులు అదేవిధంగా పెద్ద పెద్ద వాహనాలు బైక్స్ ఇవన్నీ కూడా నిత్యం వీటి నుంచి వెళ్తూ ఉంటాయి ఈ గేటు నుంచి. కాబట్టి ఈ యొక్క పోలీస్ క్వార్టర్స్ గేటును వరకు ఈ సీసీ రోడ్డును ఏర్పాటు చేయండి, ప్రత్యామ్నాయంగా రైల్వే సంబంధించిన బీటీ రోడ్డును తెరవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. भैंसा पुलिस ने सुबह के औकात में शहर के जुल्फिकार गली में कम्युनिटी राब्ता प्रोग्राम का इनेकाद अमल में लाया। इस प्रोग्राम के दौरान पुलिस ने बगैर कागजात के 115 मोटरसाइकिल, 3 ऑटोज और 2 कारों को जब्त किया। इस प्रोग्राम में टाउन सर्कल इंस्पेक्टर ऑफ पुलिस जी गोपीनाथ, एसआई नवनीत रेड्डी, एसआई नागभूषण और पुलिस अमला के अलावा 30 टीजीएसपी जवानों ने हिस्सा लिया। రాబోయే నవరాత్రి ఉత్సవాల టైంలో అందరూ కూడా సామరస్యతను పాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కి మీకు చేతనైనంత మీరు హెల్ప్ చేయండి. ఇప్పుడు మీ సహకారం లేకపోతే మేమేం చేయలేము. మీ కోఆర్డినేషన్, మీ కోఆపరేషన్ మాకు అవసరం. కాబట్టి మన గణేష్ నవరాత్రులు ఎట్లయితే మనం చేసినామో ఈసారి కూడా చాలా పీస్ఫుల్గా ఈ దుర్గా నవరాత్రులు కూడా కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే బైన్సాకి ఒక పేరున్నది, అరే బైన్సా అనగా అరే అమ్మో బైన్సా అని कोई। सेहतमंद औरत एक ताकतवर खानदान प्रोग्राम के तहत भैंसा गवर्नमेंट एरिया हॉस्पिटल में सुपरिटेंडेंट डॉक्टर काशीनाथ की निगरानी में हामिला खवातीन की तशखीस की गई, जिसमें तकरीबन 24 खवातीन ने इस्तिफादा हासिल किया। इस प्रोग्राम में डॉक्टर पद्मावती भोसले, डॉक्टर रोजा गायनकोलॉजिस्ट ने खिदमत अंजाम दी, जबकि रूरल HEO अब्दुल सलीम भी मौजूद थे। इलावा से गाँव में PHC में आर्थो मेडिकल कैंप मुनक्किद किया गया। कैंप में डॉक्टर प्रीतम आर्थो सर्जन और डॉक्टर फिरदौस जबीन ने खिदमत अंजाम दी, जिसमें तकरीबन 155 अफराद ने इस्तिफादा हासिल किया। इस प्रोग्राम में डॉक्टर मतीनुल्ला, दत्ता राम, HS नारायण और मनोरमा स्टाफ नर्सेस भी मौजूद थे। సిస్టర్స్ అందరూ మనందరినీ ప్రతి వాళ్ళు తీసుకొస్తున్నారు. సో మీరు దీని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇంత దగ్గర మీరు ఇంటి వాళ్ళు కూడా చూసుకోరు. మీతో ఈరోజు ఎవరైనా వచ్చినా మీ ఇంటి వాళ్ళు రాలేదు, కానీ పాప వీళ్ళు ఇంట్లో లాగా తల్లి బిడ్డలాగా మంచిగా దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని బండ్లలో తీసుకొచ్చి మందులు ఇప్పించి టెస్టులు చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దాకా దించుతున్నారు. అంటే మిమ్మల్ని మీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు, అవునా కదా? మీకంటే ఎక్కువ కూడా వాళ్ళు మీ కేర్ తీసుకుంటారు. ఇది మీరు ఉపయోగించుకోవాలి. వాళ్ళు పిలిచినప్పుడల్లా మీరు రావాలి, వాళ్ళు ఇచ్చిన మందులు వాడాలి. మీకు అంగన్వాడీ వాళ్ళు ఫుడ్ ఇస్తారు, అది తినాలి. ఇంటికి తీసుకుపోయి వేరే ముందు బిడ్డలు ఉంటారు కదా, ఫస్ట్ బిడ్డ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి సెపరేట్ ఇస్తారు. మీకు ఇచ్చింది మీరే వాడాలి. మీ కడుపులో కూడా ఒక బిడ్డ పెరుగుతుంది కాబట్టి ఆ బిడ్డకి ఏది అవసరమో అది గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఇచ్చిన మందులు సరిగా వేసుకోండి, మీకు ఇచ్చిన తిండి సరిగా తినండి, మీకు చెకప్కి తీసుకొచ్చినప్పుడు తీసుకురండి, ఇక్కడ కరెక్ట్గా టెస్ట్ చేసుకోండి, స్కానింగ్ చేసుకోండి, మందులు వాడండి. డెలివరీ కూడా ఇక్కడికే రండి, ప్రైవేట్ కాకుండా ప్రైవేట్కి వెళ్ళకండి. ఏమన్నా హై రిస్క్ అట్లా ఉంటే మేమే పంపిస్తాం. ఏదన్నా ఇక్కడ వయసులో కాదు, బాగా బ్లడ్ బాగా తక్కువ ఉంది, లేదా బీపీ బాగా పెరిగింది, లేదా ఫిట్స్ వస్తుంది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో 100% ప్రెగ్నెన్సీలో ఒక 10 to 20% హై రిస్క్ కేసులు ఉంటాయి. అందరు ప్రెగ్నెన్సీ ఒకలాగా ఉండదు. అట్లానే ఒక తల్లికి
నలుగురు బిడ్డలు పుడితే ప్రతి ప్రెగ్నెన్సీ వేరే వేరేలాగా ఉంటుంది. మొన్న లాస్ట్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి అన్నట్టు అట్లేమి ఉండదు. ప్రతి ప్రెగ్నెన్సీ డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి చెకప్స్ రమ్మన్నప్పుడల్లా రండి, ప్రతి నెల రండి. మేము అందరం చెకప్స్ కొంటున్నాము. డెలివరీకి 24 hours డెలివరీ చేయడానికి డ్యూటీ డాక్టర్లు ఉంటున్నారు. కాబట్టి మీరు ఇది ఉపయోగించుకోవాలి. మీకు వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. పిలవగానే 108 వస్తుంది ఇంటికి దించడానికి, మళ్ళీ 102 102 ఇంటికి దించడానికి కూడా 102 ఉంటుంది. దీని అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉన్న పేషెంట్కి మేమే పంపిస్తాం. డెలివరీ టైంలో ఏదైనా ఇక్కడ కానీ వస్తే మాకంటే పెద్ద దవాఖాన నిర్మల్ దగ్గరలో ఉంది, పెద్ద మెడికల్ కాలేజ్ అయింది, అన్ని వస్తువులు ఉన్నాయి. ఇక్కడ లేనివి కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఐసీయూ సెటప్ కానీ పెద్ద పెద్ద మషిన్లు కానీ ఉన్నాయి. ఇక్కడ కానీ మేమే పంపిస్తాం. మీరు పెద్దదానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చెకప్స్కి కరెక్ట్గా రండి. సో మీ డెలివరీ మేమే ప్లాన్ చేస్తాము. మీకు ఇచ్చిన డెలివరీ టైంకి రండి, కరెక్ట్గా వినియోగించుకోవాలి. पावर डेवलपमेंट डिपार्टमेंट पीडीडी बेरवा के असिस्टेंट एग्जीक्यूटिव इंजीनियर एईई बशीर अहमद ने सब डिवीजन के सार्फिन से अपील की है कि वो घरेलू सार्फिन के लिए एमनेस्टी स्कीम 2022 का भरपूर फ़ायदा उठाएं, जिसमें जम्मू कश्मीर हुकूमत की तरफ से तौसीक़ की गई है। हुकूमत ने अपने ताज़ा तरीन हुक्म के ज़रिए स्कीम को बढ़ा दिया। असल में 2022 के गवर्नमेंट ऑर्डर नंबर PDD 103 के तहत दी गई थी और 2024 के गवर्नमेंट ऑर्डर नंबर JKPDD 47 के तहत मज़ीद नज़रसानी की गई थी। बशीर अहमद ने वजाहत की कि तमाम साबिक़ा शराइत व ज़ाब्ते में कोई तब्दीली नहीं की गई। इस अहम इस्तिस्ना के साथ 31 मार्च 2025 तक बकाया रकम पर सूद और सरचार्ज की 100% छूट की इजाज़त रही। 7 किस्तों में एमनेस्टी के तहत ये कंज्यूमर अपनी बिलों का भुगतान कर सकते हैं। जो भी डिफ़ॉल्टर्स हैं सब डिवीज़न ब्यूरो के अंडर आते हैं, उनके लिए मेरी ये गुजारिश रहेगी कि ये एमनेस्टी स्कीम जो गवर्नमेंट ने अब एनहांस की है, ये ऑलरेडी यहाँ पे थी 2022 में, तो कम लोगों ने उसकी तरफ रुझान दिया, कम लोगों ने उसमें पार्टिसिपेशन किया। उसके बाद फिर से ये पिछले साल भी एमनेस्टी स्कीम थी, लेकिन बहुत से ऐसे कंज्यूमर्स हैं जो उस एमनेस्टी स्कीम का फ़ायदा नहीं ले सके। अब चूँकि तीसरी बार अब गवर्नमेंट ने इसको स्कीम को लागू किया, तो इसमें मार्च 2026 तक ये स्कीम हमारे पास अवेलेबल हैं। लोग जो हमारे कंज्यूमर्स हैं, डोमेस्टिक कंज्यूमर्स, ये अभी कमर्शियल के लिए नहीं है, डोमेस्टिक कंज्यूमर्स, घरेलू बिजली सारिफिन जो हमारे हैं, उनके लिए एक मौका है कि वो अपनी जो लॉन्ग पेंडिंग बिल्स हैं उनके, जो अभी तक जिनका भुगतान वो नहीं कर सके हैं, तो उनके लिए ये इस सुनहरी मौका है कि वो यहाँ हमारे ऑफिस में आए। इसके तहत एमनेस्टी स्कीम के तहत पुलिस कमिश्नर ने सड़क हादसे में जख्मी एक शख्स को एम्बुलेंस में अस्पताल पहुंचाया। अशोक गबरी 35 साल एक शख्स जो डिचपल्ली पुलिस स्टेशन के हुदूद में नादली गांव के मज़ाफ़ात में 2 व्हीलर गाड़ी पर सवार था, कंट्रोल खो बैठा और सड़क के किनारे गिर गया। उस शख्स को जिसके सर में शदीद चोटें लगी थीं, उससे बहुत सर पर से खून बह रहा था। कमिश्नर ऑफ पुलिस निज़ामाबाद PSI चेतनिया IPS ने देखा और इस सिमत से वो गुजर रहे थे। उन्होंने अपनी कार रोकी और उस शख्स से मशवरा किया और जल्दी से एम्बुलेंस को बुलाया और उस शख्स को एम्बुलेंस में निज़ामाबाद के सरकारी अस्पताल मुंतकिल करवाया। उस्मानिया मेडिकल कॉलेज से मुल्हक़ा अस्पतालों में तिब्बी खिदमात को मजबूत बनाने पर आला सतह जायज़ा इजलास मुनक़्क़िद हुआ। इंस्टीट्यूट ऑफ मेंटल हेल्थ में तिब्बी खिदमात को मजबूत बनाने पर तवील बहस हुई। वज़ीर TGMSIDC इंजीनियरिंग अहदेदारों को हिदायत दी गई कि वो अस्पताल में पुरानी इमारतों की हालत का दौरा करें और फौरी तौर पर रिपोर्ट पेश करें। उन्होंने कहा कि उस्मानिया के डॉक्टरों ने तेलंगाना को दुनिया भर में हेल्थ हब ब्रांड के तौर पर पहचान दिलाई। तिब्बी और सेहत के वजीर दामोदर राज नरसिम्हा ने जायजा में इंकशाफ किया। रियासती तिब्बी और सेहत के वजीर दामोदर राज नरसिम्हा ने उस्मानिया मेडिकल कॉलेज से मुल्हक़ा अस्पतालों में तिब्बी खिदमात को मजबूत बनाने के सिलसिले में एक आला सतह जायजा मीटिंग की। वजीर दामोदर राज नरसिम्हा ने कहा कि उस्मानिया के डॉक्टरों ने उस्मानिया मेडिकल कॉलेज के साथ साथ उस्मानिया अस्पताल, नीलोफर अस्पताल, सरोजनी देवी आई हॉस्पिटल, MNJ कैंसर हॉस्पिटल, TB और चेस्ट हॉस्पिटल, इंस्टीट्यूट ऑफ मेंटल हेल्थ, सुल्तान बाजार और दीगर अस्पतालों के नाम रोशन किए। वज़ीर आला रेवंत रेड्डी की जानिब से एक इजलास मुनक़्क़िद किया गया, जिसमें वज़ीर आला रेवंत रेड्डी ने अहम नुकात पर रोशनी डाली, जिसमें उन्होंने कहा कि हम हैदराबाद को हॉलीवुड की सतह पर ले जाने की कोशिश कर रहे
اور انہوں نے کہا ہے کہ بحث کریں اور بتائیں کہ فلم ورکرز حکومت سے کیا چاہتے ہیں. انہوں نے کہا ہے کہ میں نے پروڈیوسر سے کہا ہے کہ وہ فلم ورکرز کو نظر انداز نہ کریں. میں نے پروڈیوسر سے کہا ہے کہ وہ فلم ورکرز کی صلاحیتوں کو نکھارنے میں تعاون کریں. ہم اسکل یونیورسٹی میں فلم ورکرز کو تربیت دیں گے. فلم ورکرز کو اپنی صلاحیتوں کو نکھارنا چاہیے. انہوں نے کہا ہے کہ ہمیں تعاون کرنا چاہیے تاکہ تمام زبانوں کی فلموں کی شوٹنگ تلنگانہ میں ہو سکے. تلنگانہ کے وزیر اعلیٰ ریونت ریڈی نے جبلی ہلز کی رہائش گاہ پر ہندوستان میں برطانوی ہائی کمشنر لنڈی کیمرون سے ملاقات کی. اس موقع پر ڈپٹی ہائی کمشنر حیدرآباد گیرتھ وین اوون، سیاسی اقتصادیات کے مشیر نلنی رگھورام، سی ایم کے اسپیشل سیکرٹری اجیت ریڈی، وشنو وردھن ریڈی موجود رہے. لنڈی کیمرون نے حکومت برطانیہ کی طرف سے تلنگانہ کے ہونہار طلباء کو تعاون کی بنیاد پر پیش کردہ باوقار شیوننگ اسکالرشپ فراہم کرنے سے اتفاق کیا. برطانوی ہائی کمشنر نے وزیر اعلیٰ کو سمجھایا کہ وہ تعلیم اور ٹیکنالوجی کے شعبوں میں تعاون فراہم کرنے کو تیار ہیں. وزیر اعلیٰ نے درخواست کی کہ برطانیہ کی یونیورسٹیوں میں زیر تعلیم تلنگانہ طلباء کی سہولت کے لیے وہاں کی یونیورسٹیاں حیدرآباد سے چلائی جائیں. R&B انجینئرز ایسوسی ایشن کے نومنتخب ایگزیکٹو نے ریاستی سڑکوں، عمارتوں اور سنیماٹوگرافی کے وزیر کومٹ ریڈی وینکٹ ریڈی سے ان کے کیمپ آفس میں منسٹر ریزیڈنس کمپلیکس میں ملاقات کی. اس موقع پر وزیر نے R&B انجینئرز ایسوسی ایشن کے نئے ایگزیکٹو کو خصوصی مبارکباد پیش کی. اس موقع پر ان سے گفتگو کرتے ہوئے انہوں نے کہا کہ محکمہ روڈ بلڈنگز میں اس طرح ترقیاں دی گئی جو مکمل شفافیت کے ساتھ کسی اور محکمے میں نہیں ملتی. انہوں نے کہا ہے کہ انہوں نے چیف منسٹر ریونت ریڈی کو راضی کر کے محکمہ R&B میں باقاعدہ ترقیاں حاصل کرنے اور برسوں سے زیر التوا سروس رولز کو منظور کروانے کے لیے سخت محنت کی. کانگریس حکومت کی 2 سال کی مدت اقلیتوں کے لیے تاریک تھی، اسے عوام تک پہنچانے کی تیاریاں کی گئیں. جبلی ہلز اسمبلی ضمنی انتخاب میں BRS کے اقلیتی قائدین نے جبلی ہلز اسمبلی ضمنی انتخاب جیتنے کی کوشش شروع کر دی ہے، جس کے لیے تمام سابق چیئرمین مجیب الدین، سید اکبر حسین، محمد مسیح اللہ خان، امتیاز اسحاق اور دیگر، جس میں وحید احمد، ایڈوکیٹ محمد اعظم علی، محمد ارشد علی خان، محمد خواجہ بدرالدین، محمد یوسف، معید خان، SK محمد اظہر اور دیگر موجود رہے. بدولہ نے متاثرہ خاندانوں کے گھروں کو CMRF کے چیک سونپے. دیوان چیرو گاؤں کے ورر پدماوتی کو 1,41,052 روپے، راج نگرم منڈل راج نگرم حلقے میں 66,800 روپے، مداکوٹا ناگا ستیہ نارائنا کو 51,309 روپے اور کمار کو 16,000 روپے کے چیک ستیے کے. بطولہ وینکٹا لکشمی نے جنسینا، تلگو دیشم اور BJP NDA کے اتحادی قائدین کے ساتھ متاثرہ خاندان کے ارکان کو مبارکباد دی اور ذاتی طور پر یہ چیکس حوالے کیے. وزیر اعظم نریندر مودی 20 ستمبر کو احمد آباد ضلع کے لوتھل میں تعمیر کیے جانے والے نیشنل میری ٹائم ہیریٹیج کمپلیکس پروجیکٹ کی پیش رفت کا جائزہ لیں گے اور اب تک مکمل کیے گئے پروجیکٹوں کا معائنہ کریں گے. وزیر اعظم پورے پروجیکٹ کے جائزہ اجلاس میں عہدیداروں کے ساتھ تبادلہ خیال کریں گے اور لوتھل میں جاری مختلف کاموں کی پیش رفت کے بارے میں بھی تفصیلی جانکاری حاصل کریں گے. لوتھل گجرات کے قدیم ورثے کا ایک اہم مقام ہے، ایک بڑی تبدیلی کا مشاہدہ کرنے جا رہا. کانگریس لیڈر راہل گاندھی نے کہا ہے کہ ہمارے آلند امیدوار کی جانب سے دھوکہ دہی کا پردہ فاش کرنے کے بعد EC کے مقامی اہلکار نے FIR درج کرائی، لیکن CID کی تحقیقات کو CEC نے بلاک کر دیا. کرناٹک CID نے 18 مہینوں میں 18 خطوط لکھے ہیں جن میں تمام مجرمانہ شواہد کی درخواست کی گئی ہے. CEC کے ذریعے بلاک کیا گیا ہے. کرناٹک EC نے ECI کو تحقیقات کی تعمیل کرنے کے لیے متعدد درخواستیں بھیجی ہیں. CEC کے ذریعے انہیں بلاک کیا جا رہا اور منزل کے IP ڈیوائس رپورٹس اور OTP ٹریلرز کی تفصیلات روک دی گئی ہیں. CEC کے ذریعے بلاک کر دی گئی ہیں. اگر یہ ووٹ چوری نہ پکڑی جاتی اور 6,018 ووٹ ڈیلیٹ کر دیے جاتے تو ہمارا امیدوار الیکشن ہار سکتا تھا. اسی کے ساتھ ہائی ٹیک نیوز خبرنامہ اختتام کو پہنچتا ہے. اللہ حافظ.